నా చెల్లి, ఈరోజు దేవుని కొరకు నువ్వు నీతిగా, నిజాయితీగా, పవిత్రంగా, పరిశుద్ధంగా, రోషంగా, భక్తిగా నిలబడితే నీ జీవితాన్ని మార్చుకొని ఎస్తేరులాగా, యోసేపులాగా, మోషేలాగా, దావీదులాగా, అబ్రహాములాగా నువ్వు దేవుని వెంబడించగలిగితే ఆ ఆశీర్వాదం నీ ఒక్కదానికి కాదురా తల్లి, నీ ఇంటి వారికి, నీ చుట్టూ ఉన్న సమాజానికి అది ఎంతమందికి దీవెన అయిద్దో నీకే తెలియదు. నా తమ్ముడా, నువ్వు దేవుని కొరకు నిలబడి దేవుని యందు భయము కలిగి, భక్తి కలిగి, ప్రేమ కలిగి, దేవుడు చెప్పిన నీతి మార్గంలో నడుస్తూ దేవుని కోసం నువ్వు నిలబడితే, నీ సాక్ష్యం నిలబెట్టుకుంటే, నా తమ్ముడా, అన్నా, ఆశీర్వాదం నీకొక్కడికే కాదు నాయనా, నీ ఇల్లు మొత్తం చూడబోతుంది, నీ కుటుంబం మొత్తం అనుభవించబోతుంది. అంతేకాదు నిన్ను కలిగి ఉన్న సమాజం కూడా అది అనుభవించుద్ది.